ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 8, 9 వచనాలు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు ఈ బెతస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి కూడా అలాగే పడి ఉండి ఎవ్వరి చేత సహాయం పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తితో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పాడు యేసయ్య. వెంటనే వాడు ఏం చేశాడండి? 38 ఏళ్ల నుంచి కూడా ఎవరైనా వస్తారేమో, సహాయం చేస్తారేమో అని పాపం ఎదురు చూస్తూ దిక్కులేని స్థితిలో ఉన్న వ్యక్తి వెంటనే దిగ్గున లేచి నడిచి వెళ్ళిపోయినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో సమయం నుంచి ఇబ్బందుల్లో ఉండి, బాధలలో ఉండి, అవసరాలతో ఉండి, అనేక రకాల ఇబ్బందుల్లో బాధపడుతూ ఉన్నావా? లేదా నీ జీవితంలో అన్నీ ఉన్నా కూడా కొన్ని నీవు అనుకున్నట్టు జరగకుండా కొన్ని సంవత్సరాల నుంచో, కొంతకాలం నుంచో నువ్వు ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండొచ్చు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆనాడు ఆ వ్యక్తి 38 ఏళ్ల నుంచి కూడా స్వస్థత కోసం పోరాడాడు. అదే ప్రాంతంలో ఉంటూ ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను ఖచ్చితంగా స్వస్థపడతానన్న నమ్మకంతో పోరాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు గమనించాడండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా నీ జీవితంలో పట్టుదల కలిగి ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు నా మొర వింటాడు, ఖచ్చితంగా దేవుడు నా యందు శ్రద్ధ నిలిపి నన్ను ఆశీర్వదిస్తాడన్న నమ్మకం నీలో ఉంటే, విశ్వాసంతో నీవు ప్రార్థన చేస్తూ ఉంటే గనక ఆనాడు ఆ మంటపంలో అనేక మంది రోగులు, ఓచ చేయగలిగిన వారు, రోగులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తే యేసయ్య దృష్టిలో పడ్డాడు కదా. ఈరోజు నువ్వు కూడా యేసయ్య దృష్టిలో పడి ఆయన నీ మీద దృష్టి ఉంచి ఖచ్చితంగా నీ వద్దకొచ్చి ఆయన నిన్ను స్వస్థపరుస్తారు. హల్లెలూయా. చాలామంది జీవితాలు చూడండి, వాళ్ళు చెప్తారు, ఎన్నో రోజుల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామన్నా, పాస్టర్ గారు మా బిడ్డలు పెళ్ళిళ్ళ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, మా వారు క్షేమంగా రావాలని, మా బిడ్డ క్షేమంగా రావాలని ఇలా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి వేడుకుంటున్నామండి అని అంటున్నారు కదా. గమనించండి, ఆనాడు ఆ వ్యక్తి కూడా బహుకాలము నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసయ్య ఎరిగి అనే మాటను లేఖలలో రాయబడింది కదా. ఈరోజు ఈ వాగ్దానం వింటూనే నువ్వేదైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నావో, బహుకాలము నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావని, బహుకాలము నుంచి నీవు దేవుణ్ణి వేడుకుంటున్నావని, విశ్వాసంతో అడుగుతున్నావని, ఈరోజు ఖచ్చితంగా యేసయ్య నిన్ను గుర్తించి నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తారు. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. కొద్దిపాటి ప్రార్థన చేసి నా జీవితంలో జరగట్లేదు, నా జీవితంలో నేను పొందుకోలేకపోయానని విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోవడం కరెక్టా? ఖచ్చితంగా నా దేవుడు నా యందు శ్రద్ధ నిలిపి నన్ను దీవిస్తాడని ముందుకు వెళ్ళడం కరెక్టా? ముందుకు వెళ్ళడమే కదా. నమ్మకం ఉంచు, తప్పకుండా ఈరోజు నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.